హే వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే 2 ఎపిసోడ్ చేసా మా సర్వైవల్ సిరీస్ది. ఇదైతే మన 3rd ఎపిసోడ్ అనమాట. మీకు కనుక నా 2 ఎపిసోడ్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఆ 2 ఎపిసోడ్స్ని. ఇంకా నా ఛానల్ని ఇంకా 30 మెంబర్సే సబ్స్క్రైబ్ అయ్యారు. 100 మెంబర్స్ సబ్స్క్రైబ్ అవ్వాలి, అది నా గోల్ అనమాట. సో ఇదైతే మన 3rd ఎపిసోడ్ స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ నేను ఆఫ్లైన్లో కొంచెం వర్క్ అయితే చేసిన. మనకి అక్కడ 2nd ఎపిసోడ్లో మనకి సైడ్కి మైనింగ్ చేస్తుంటే అక్కడ పెద్ద కేవ్ అయితే దొరికింది కదా. అందులో పోయి కొంచెం ఐరన్ అయితే తీసుకున్నాను అనమాట. 2 గోల్డ్ కూడా దొరికినాయి ఓరు. ఇప్పుడైతే కొంచెం మనకి 10 ఐరన్ దొరికితే మనమైతే మొత్తం మన ఆర్మర్ని అయితే తయారు చేసుకోవచ్చు. సో గెట్ ఇన్ టు ది వీడియో. లోడ్ అయితే అవుతుంది. జాంబీస్ అయితే చంపినాయి అనమాట మనల్ని. సో కిందకైతే వెళ్ళిపోదాం మనం. చూడండి, మనకి 17 ఐరన్ అయితే దొరికింది. పైన ఐరన్ ఇంకేమున్నాయా? ఇందులో అయితే ఐరన్ ఏం పెట్టలేదు, కిందనే పెట్టుంటా నేను. 17 కిందకెళ్ళి కొంచెం పికాక్స్ కూడా తయారు చేసుకుందాం. తొందర దిగు. ఇక్కడ ఐరన్ ఎంత ఉంది? 13 ఐరన్ అయితే ఉంది. టోటల్ 30 ఐరన్ అయితే దొరికినాయి మనకి. పికాక్స్ మన దగ్గర లేదు కాబట్టి కొంచెం ఇది ఉంది. స్టిక్స్ కావాలి మనకి. క్రాఫ్టింగ్ టేబుల్ తోటి స్టిక్స్ అయితే తయారు చేద్దాం మనం. టూల్స్, స్టిక్స్ 4 స్టిక్స్ చాలు. దీంతో ఒక 2 పికాక్స్లు చాలు. చెస్ట్లో అయితే మన గోల్డ్ని కూడా పెట్టేద్దాం. 3 ఐరన్ అయితే కావాలి మనకి. చాలు, ఇది చాలు, ఇది ఓకే. సో కాపర్. ఇప్పుడైతే మనం అయితే కొంచెం వీటిని కూడా ఇందులోనే పెట్టేద్దాం. మన దగ్గర ఉన్న ఇంకా ఆరోస్ దొరికినాయి. ఫుడ్ కూడా కావాలి కాబట్టి మనకి కొంచెం ఇవి ఉంచుకుందాం మనం. ఒక్కొక్కటి ఎందుకు, ఇది కూడా ఉంచుదాం. ఇవన్నీ అక్కర్లే మనకి. ఇప్పుడైతే మనం కేవ్లోకి అయితే వెళ్దాం. ఇంకొక 6 ఐరన్ అయితే దొరికితే మనమైతే మన ఫుల్ ఆర్మర్ అయితే తయారు చేసుకోవచ్చు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. లోడ్ అవుతుందరా. లాస్ట్ ఎపిసోడ్లో అయితే మనకైతే 3 కామెంట్స్ అయితే వచ్చినాయి అనమాట మన ఛానల్ గురించి. కొంచెం క్వాలిటీ అయితే పెంచమంటున్నారు. నేనైతే ఫోన్లో ఆడుతున్నా కాబట్టి క్వాలిటీ అంత ఉండదు. ఫ్యూచర్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కొంచెం డెవలప్ అవుతా, అప్గ్రేడ్ అవుతా. పీసీలో ఆడదాం మనమైతే మైన్క్రాఫ్ట్ని డౌన్లోడ్ చేసి. సో రెడ్ స్టోన్ ఉంది కదా, రెడ్ స్టోన్ మనకి యూజ్లెస్ కాబట్టి రెడ్ స్టోన్ అయితే ఇవ్వట్లేదు. యూజే కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకి యూజ్ లేదు. మనమైతే పైకి వెళ్ళి కొంచెం ఇదంతా కూడా సర్చ్ చేసి మనకైతే ఐరన్ అయితే కొంచెం కలెక్ట్ చేశాను. 30 ఐరన్ అయితే వచ్చింది మనకి. లావా కూడా ఉంది ఇక్కడ. ఇదంతా టార్చెస్ పెట్టి కొంచెం లైటింగ్ అయితే చేశాను అనమాట, అంటే మాబ్ స్పాన్ అవ్వకుండా. ఇక్కడ కూడా కొంచెం ఐరన్ ఉంది, అది కూడా మైన్ చేశాను. ఇంకా చాలా ఉంది లోపలికి, ఇంకా నేనే వెళ్ళలేదు. వెళ్దాం మనం. ఇదంతా తిరగలేను నేను. పికాక్స్లు 2 బయటికి తీసి ఇది ఇందులో పెట్టు. ఈ పికాక్స్ కొడిది. ఈ పికాక్స్ దీని లోపలికైతే వెళ్ళిపోదాం. సో ఇటు సైడ్ నుంచి అయితే నేను లోపలికి వెళ్తాను అనమాట. అరే ఇక్కడ ఐరన్ ఉంది, మనం చూడలే.
సో ఇక్కడితోటి అయితే మనకి 39 ఐరన్స్ అయితే అవుతాయి అనమాట. ఇంకొంచెం చూద్దాం. ఇక్కడ ఇవైతే పెట్టేసి ఇది పెట్టేసి ఇక్కడ పైకి ఎక్కడానికి ఇక్కడ ఒకటి చాలు. ఇప్పుడైతే మనం అయితే పైకి వెళ్ళొచ్చు. తీసుకొని కిందకైతే వెళ్దాం. మన దగ్గర టార్చెస్ లేవు. టార్చెస్ తయారు చేసుకోవాలి మనం. టార్చెస్ చేసుకొని ఇక్కడైతే పెడదాం. ముందైతే ఐరన్ అయితే ఎత్తుకుదాం. పెద్ద కేవ్ అయితే ఉంది ఇక్కడ. పక్కా డైమండ్ అయితే దొరుకుతుంది మనకి. చూద్దాం, ముందు తిరుగుదాం. ఇక్కడైతే ఐరన్ అయితే ఉంది. ఇదైతే కలెక్ట్ చేద్దాం మనం. ఇంకో ఐరన్ ఇక్కడ ఒకటి, ఇక్కడ కూడా ఉందేమో. చాలా అయితే దొరికింది మనకి ఐరన్ అయితే. కింద దిగుదామా వద్దా? ఇప్పుడే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కిందకైతే తిరుగుదాం. ఇప్పుడైతే మనమైతే ఐరన్కి అయితే అప్గ్రేడ్ అవుదాం మొత్తం. ఇప్పుడైతే కిందకేం దిగట్లే నేనైతే. పైకి ఎక్కువ. ఇక్కడ కూడా కొంచెం ఐరన్ అవుతుంది. ఈ ఐరన్ కూడా తీసుకొని పైకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో. ఈ ఐరన్ కూడా తీసుకుందాం. బాగానే ఉంది ఇక్కడ ఐరన్ అయితే. ఇక్కడ ఒక ఐరన్, ఇక్కడ ఒక ఐరన్. మనం పక్కనే మన కేవ్ అయితే ఉంది కాబట్టి మనమైతే ఐరన్ తోటి అయితే సర్వైవ్ అవ్వచ్చు. చలో మనమైతే పైకి వెళ్ళిపోయి వచ్చేద్దామా. పైకి వెళ్ళిపోయి ఐరన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అవుదాం. ఆర్మర్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ బ్లూ స్టోన్ ఉన్నాయి. సో వెళ్ళిపోదాం. రెడ్ స్టోన్ ఉంది ఇక్కడ, బ్లూ స్టోన్ కూడా ఉంది. లాస్ట్ కొంచెం లోడ్ అయిన తర్వాత కొంచెం లాగ్ అవుతుంది. ఇప్పుడు పైన అయితే నాకైతే ఐరన్ అయితే కనిపించింది, కానీ ఇప్పుడు తీసుకుందాం. ఎందుకైనా మంచిది. ఇక్కడ ఉంది, ఇక్కడ కదా. ఇది పెట్టుకుని అయితే వెళ్ళిపోదాం పైకి. ఇక్కడైతే ఐరన్ అయితే ఉంది. మైండ్ చేసేద్దాం. 2 ఐరన్ అయితే దొరికింది మనకి. ఇంకేం లేదు. దీన్ని బ్రేక్ చేసుకుంటే మళ్ళీ కిందకి వెళ్ళిపోదాం. ఇప్పుడు భయం ఏంది ఇది? గైస్, ఇదేదో మనకైతే రెసిపీ అయితే దొరికిందనమాట. అయితే పైకైతే వెళ్ళిపోదాం వాటర్లో. ఓకే, పైకి వచ్చేసాం. మన ఐరన్ టూల్స్ అయితే తయారు చేసుకున్నాం. ఎవరు రాకుండా అనమాట.
మనకైతే ఇప్పుడు 53 డైమండ్స్ ఐరన్ అయితే దొరికింది. కోల్ కాబట్టి చేసుకున్నాం. ఇది అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది, తొందరనే కొద్ది ఆలోపు మనం ఇంకేం చేద్దాం, చెస్ట్లో ఏమన్నా పెట్టేద్దాం, ఇందులో పెట్టేద్దాం. ఇది స్టిక్స్ ఇందులో పెట్టేసి ఇందులో పెట్టేద్దాం. ఇది కూడా వేరే వేరే నార్మల్ బ్లాక్స్ అన్ని ఇందులో పెట్టేద్దాం. ఇదన్నీ సేమే కాబట్టి ఫుడ్ ఉందా మన దగ్గర, ఫుడ్ అయితే ఉంది. హార్ట్స్ కూడా ఫుల్ ఉంది కాబట్టి ఒకసారి పైకి బయట వాతావరణం అయితే చూసేసి వద్దాం మనం. చాలా లోపలికైతే నేనైతే మైనింగ్ చేశాను అనమాట. సో మొత్తం ఫాగీ ఉంది బయట వెదర్, మొత్తం వర్షం పడ్డది కదా ఇందాకే. టేమ్ చేసుకోవాలి. వుల్ఫ్ ఉంది మన దగ్గర, వుల్ఫ్ ఉంది ఇక్కడ మన దగ్గర. బోన్ అయితే ఉంది కానీ ఒకటే బోన్ అయితే ఉంది. నేనైతే వీడిని అయితే ట్రేడ్ చేద్దామని చూసినా కానీ వీడి దగ్గర అయితే ఎమరాల్డ్, మనమైతే ఎమరాల్డ్ ఇస్తే వీడు పిల్లబచ్చ టూల్స్ అయితే ఇస్తాడు. చూపిస్తాం మీకు, చూడండి. ఎమరాల్డ్ ఇవ్వడాలంట మన దగ్గర. ఎమరాల్డ్ ఉంటే వీడికి ఎందుకు ఇస్తాం. సో ఐరన్ టూల్స్ అయితే చేసుకొని మనమైతే వీడియో అయితే ఎండ్ చేద్దాం అనమాట. ఐరన్ టూల్స్ అయితే చేసుకుందాం. మనమైతే ఐరన్ టూల్స్ అయితే చేసుకుందాం. తొందర దిగురా కిందకి. మీరు నాకు ఇంకొంచెం సపోర్ట్ చేస్తే రోబ్లాక్స్ కూడా ఆడదాం అనమాట. రోబ్లాక్స్, ఫ్రీ ఫైర్, వేరే వేరే గేమ్స్ కూడా ఆడదాం. మీరు దీన్ని కంటిన్యూ చేయమని చెప్తే నేనైతే సిరీస్ అయితే కంటిన్యూ చేస్తా. ఇంకా చాలా టైం పడుతుంది ఇదైతే మొత్తం అవ్వడానికి. కొంచెం కొంచెం తీసుకొని మన దగ్గర 13 ఉన్నాయి కదా, 13 తోటి మనమైతే ఏం చేసుకోవచ్చు. ఆర్మర్ ఒకటి ఇదైతే వస్తుంది, ఇంకోటి ఒక షూ అయితే వస్తుంది. హెల్మెట్ తీసుకుంటాం చాలు. ఫైనల్లీ మనమైతే ఐరన్కి అయితే కన్వర్ట్ అయిపోయినాం. మనకి ప్యాంట్ ఇంకా షూ వస్తే ఫుల్లీ ఆర్మ్. చిన్న తీసుకుంటే ఆల్రెడీ పెట్టేసినాం. త్రీ అయితే అవుతున్నాయి, 10 వస్తే చాలు. షూకి ఎన్ని కావాలి? అయిపోయిందన్నమాట. ఇంకొంచెం సిక్స్ అయితే ఉన్నాయి. షూ కూడా వచ్చేస్తుంది మన దగ్గర. షూ కూడా వచ్చేసింది. హెల్మెట్కి ఎన్ని కావాలి? 1 2 3, ఇంకా 3 అయితే కావాలి మన దగ్గర. 2 ఐరన్ అయితే ఉన్నాయి. ఇంకొకటి వస్తే అయిపోద్ది. ఓకే హెల్మెట్ ఉంది మన దగ్గర. ప్యాంట్ అయితే కావాలి. ప్యాంట్ అయితే లేదు మన దగ్గర. ప్యాంట్కి ఎన్ని కావాలి అంటే ఇంకా 2 కావాలి. 2 అయితే వచ్చేస్తుంది. అయిపోయింది. ఇంకొకటి. సో మనమైతే ఫుల్లీ ఐరన్కి అయితే అప్గ్రేడ్ అయితే అయిపోయినాం.
ఫుల్లీ అప్గ్రేడ్. సో పైకి వెళ్ళి మనం అయితే మన వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం అనమాట. పైకి వెళ్ళిపోదాం. So that's it for today guys. Thanks for watching. I'll see you in the next one.